దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ఈ యొక్క సాయంకాల సమయమున ఈ కాప్రా సాకేత్ అనే ప్రాంతంలో దేవాతి దేవుడు ఈ యొక్క ఆరాధన జరపడానికి, ఈ యొక్క వాక్యాన్ని విత్తడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన రీతిలో ఈరోజు మనం ఒక కృంగొత్తమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాం. మరి ముఖ్యంగా అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏందయ్యా అంటే, ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలన చేసుకుంటూ వద్దాం. దేవుడు, నేను ఇవాళ చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుడు మనకి నియమించిన కాలంలో మనం ఏం చేయాలి. దేవుడు మనకి నియమించిన కాలంలో మనం ఏం చేయాలి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకరికి 10 సంవత్సరాలు, ఒకరికి 20 సంవత్సరాలు, ఒకరికి 30 సంవత్సరాలు, ఒకరికి 40 సంవత్సరాలు, ఒకరికి 100 సంవత్సరాలు, ఒకరికి 150 సంవత్సరాలు. అబ్రహాం గారు అయితే 175 సంవత్సరాలు బ్రతికాడు. మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికాడు. ఒక్కొక్కరికి నియమించిన కాలములలో దేవుడు మనకు నియమించిన కాలాల్లో మనం ఎలా బ్రతకాలి, ఏమి చేస్తూ బ్రతకాలి, చెప్పండి. ఏమి చేస్తూ బ్రతకాలి, ఎలా బ్రతకాలి అనే అంశాన్ని మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము లేదా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అది సైలెంట్లో పెట్టాము, 17వ అధ్యాయము 16 నుంచి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు వారి నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుడు తను నియమించిన కాలంలో భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, చాలా జాగ్రత్తగా, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, చెప్పండి, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు తన గురించి తెలుసుకోవాలని, తనను ఆరాధించాలని ఆశపడుతున్నాడు. మరి ముఖ్యంగా తనను పుట్టించినటువంటి ఈ సంవత్సరాలలో తన ఎక్కడ ఉంటాడో దేవుణ్ణి తడువులాడి కనుక్కుంటాడేమో, నన్ను కనుక్కుంటాడేమోనని వాని సరిహద్దులలోనే ఆయన నివాసం ఉంటున్నాడు. కానీ వాడు మాత్రం దేవుణ్ణి వెతకటం లేదు. ఇక్కడ అందుకనే అంటున్నాడు, మరియు యావత్ భూమి మీద, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒక్కరి నుండి, ఆదాము నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేర్లను ఏర్పరచెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగున. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడలను కనుక మనం ఒకసారి తడువులాడితే, కళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ గోడ ఉంది, ఎక్కడ కిటికీ ఉంది, ఎక్కడ దారి ఉందని ఎలా అయితే తడువులాడతారో అలాగా తన్ను వెతుకుతారేమో మానవులు. ఏ ఒక్క మానవుడి నుండి యావత్ భూమి మీద ఉన్నటువంటి అనేక జాతులను నేను పుట్టించానో ఆ జాతులు వారు నన్ను కనుక్కుంటారేమో, వారు నన్ను దర్శిస్తారేమో అని దేవాతి దేవుడు మానవుని యొక్క సరిహద్దుల్లోనే నివాసం ఉంటున్నాడు. అంటే వాడు వెతికితే దొరుకుతాడు. కానీ ఎవరు ఆయన వెతకట్లా. బంగారాన్ని, డబ్బుని, భూములను, ఆస్తులను, అంతస్తులను, పేరు పిచ్చిని, అందాన్ని, జ్ఞానాన్ని, అధికారాన్ని వెతుకుతున్నారు. కానీ దేవుణ్ణి ఎవరు వెతకట్లా. దేవుణ్ణి వెతుకుతారేమో అని మనకి ఏమిచ్చాడంటే దేవుడు తగిన కాలాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ రాస్తున్నటువంటి మాట, ఒక దేవుడు మనకు అనుగ్రహించిన కాలంలో, దేవుడు మనకు నియమించిన కాలంలో మొట్టమొదట ఏం చేయాలయ్యా అంటే, మనం దేవుణ్ణి కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? దేవుణ్ణి కనుక్కోవాలి. ఎబ్బేజ్ అనే ఒక భక్తుడు ఉంటాడు బైబిల్లో. నాకు అసలు నిజమైన నన్ను పుట్టించిన దేవుడు ఎవరు, నాకు సృష్టికర్త ఎవరు అని తెలుసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, కన్నీరు గార్చాడు, ప్రార్థన చేశాడు, నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. నేను పేదరికంలో, దరిద్రతలో ఉన్నాను ప్రభువా, నన్ను దీవించయ్యా అని అడిగాడు. నన్ను ఏ కీడు అంటకుండా కాపాడయ్యా అని 4 ప్రార్థన, ఒకే ప్రార్థనలో 4 ప్రార్థనలు, 4 రకాలైన మాటలు మాట్లాడతాడు. ఆ 4 మాటలు అతని జీవితంలో సఫలీకృతమవుతాయి.
దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక ఆయన దావీదు సైన్యంలో మహాపరాక్రమశాలిగా సైన్యాధిపతిగా ఆ తర్వాత దినాల్లో మనకు కనపడతాడు. చాలా కుటుంబాల్లో పేదరికం ఉంది. ఆ పేదరికం పోవాలంటే దేవుణ్ణి మనం స్తుతించాలి. మనం ఎంత పరుగులు తీసినా కాని కార్యాలు దేవుడి పాదాల దగ్గర కూర్చుంటే స్పీడ్గా అయిపోతాయి. ఆమేన్. చాలా వేగంగా అవుతాయి అన్నమాట. మనం తొందర పడతాం కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సాతానుగాడు మరులు కొలుపుతాడు. ఒక రోడ్డు మీద పోతా ఉంటాం మనం. పోతా ఉంటుంటే బాగా దప్పుకైతా ఉంటాయి. దప్పుకైతుంటే తార రోడ్డు మీద ఎండకి మెరుస్తూ ఉంటాయి. అబ్బా 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 అక్కడ నీళ్ళున్నాయి అని ఆడికిపోతే ఆడ నీళ్ళుంటాయా? అది తలుకు, అది ఎండమావే కానీ అది నిజమైన నీళ్ళ ఊట కాదు. అలాగ నువ్వు 100 కిలోమీటర్ల పోయినా నిన్ను మోసపరుస్తూనే ఉంటాడు కానీ, భ్రమపరుస్తూనే ఉంటాడు కానీ, నిజమైనటువంటి దప్పిక యేసయ్య దగ్గర మాత్రమే తీర్చబడతాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా మనతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి కనుక్కోవాలి. నిజమైన దేవుడు ఎవరు? మనల్ని ప్రేమించిన దేవుడు ఎవరు? మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? మనల్ని పుట్టించిన దేవుడు ఎవరు? మనల్ని అంతము వరకు మరణదూత చేతిలో పడకుండా కాపాడే దేవుడు ఎవరని ఫస్ట్ దేవుడు మనకి నియమించిన కాలంలో మనం తెలుసుకోవాలి. ఇక రెండో విషయాన్ని కనుక మనం చూస్తే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము వచ్చే వారం కల్లా మీ చేతుల్లో బైబిల్లో ఉంటాయి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 8:15 అన్నపానములు పుచ్చుకొని సంతోషించుడి కంటే మనుషులకు లాభకరమైనది మరొకటి లేదు గనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదే వారికి తోడుగా ఉన్నది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో అంశం ఏందయ్యా అంటే దేవుడు మనకు నియమించిన కాలంలో మనం ఏం చేయాలంటే అన్నపానములు పుచ్చుకొని సంతోషించాలి. అన్నము మన దగ్గరకు వచ్చిన, పానము మన దగ్గరకు వచ్చిన దావీదు గారు అంటాడు, నా పానము నీవే, నా పానీయ భాగము నీవే, నా స్వాస్థ్యము నీవే, నా ఆస్తి అంతా నీవే అని ఎలా అయితే దావీదు గారు పలుకుతున్నారో ఇక్కడ చెబుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుడి కంటే నరుడికి మరొక మేలు లేదు. ఫస్ట్ దేవుడు నియమించిన కాలంలో దేవుడు మన కోసం నియమించిన కాలంలో దేవుణ్ణి మనం ఏం చేయాలి? తడువులాడి కనుక్కోవాలి. రెండోది ఏం చేయాలంట? అన్నపానములు పుచ్చుకుంటూ సంతోషించాలి. ఏం చేయాలంట? అన్నపానములు భుజించుకుంటూ ఉదయకాలం ప్రార్థన, సాయంకాలం, మధ్యాహ్న కాలం అన్నం ఇచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సంతోషించాలి. ఈ ఆహారం పెట్టినందుకు, ఈ వస్త్రాలు ఇచ్చినందుకు, ఈ గుడారం ఇచ్చినందుకు. ఇలాంటి గుడారాలు లేని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎలాంటి భిక్షాటన చేసుకొని బతుకుతున్నారు తెలుసా? ఎంతమంది భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువనున్నారో తెలుసా? వాళ్ళకంటే మనకి కృప చూపించాడా లేదా? మనకు ఒక నీడిచ్చాడు, మనకు ఆహారం ఇచ్చాడు, మనకు వస్త్రాలు ఇచ్చాడు. సిగ్గును కప్పుకోవటానికి మనకి శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇలాగా అన్నపానములు పుచ్చుకుంటూ దేవుణ్ణి ఏం చేయాలంట? దేవుని ఎడల మనం సంతోషించాలి. మన జీవితంలో మనము సంతోషంతో బ్రతకాలి. లేని వాటి కోసం పరుగులు తీసి తృప్తిగా బ్రతకటం లేకుండా ఏదో వస్తాదనే దానికోసం మనం పరుగులు తీయటం వల్ల మన ప్రాణాలు సాతానుగాడు ఏం చేస్తాడంటే గాలాలు వేసి లాక్కొని తీసుకుపోయి గవిని కాడ నరికి పారేస్తాడు. అలాంటి జీవితాలు మనకొద్దు. మన దేవుడు మనకి ఈ రోజున ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తోత్రం చెల్లించుకుంటూ ఆ ఆహారం తింటూ మనం దేవుణ్ణి స్తుతించుకుంటూ ముందుకు సాగదము గాక. ఆమేన్. మూడో విషయాన్ని కనుక చూస్తే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. మూడో విషయం ఏందయ్యా అంటే మొట్టమొదటేమో తడువులాడుచు దేవుని కనుక్కోవాలి, దేవుడు మనకు నియమించిన కాలంలో. రెండోది ఏందయ్యా అంటే అన్నపానములు పుచ్చుకొని సంతోషించాలి. మూడోది ఏందయ్యా అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని అంట బాగా ధ్యానించాలి, ధ్యానిస్తూ ఆనందించాలంట. ఏం చేయాలంట? ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. దేవుడు మనకిచ్చిన 30, 40, 50, 60, 70, 80, 100 సంవత్సరాల మధ్య కాలాలలో మనం చేయాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆనందించాలి. ఆ తర్వాత దీవారాత్రం దాన్ని స్టడీ చేయాలి.
దేవుడు మనకి ఆజ్ఞలు ఇస్తున్నాడు, దేవుడు మనకి కట్టడలు ఇస్తున్నాడు, దేవుడు కొన్ని నియమ నిష్టలు మనకి ఇస్తున్నాడు, నిబంధనలు పెడుతున్నాడు, శాసనాలు పెడుతున్నాడు, హక్కులు ఇస్తున్నాడు. పాపం అంటే ఏందో తెలియజేస్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏందో తెలియజేస్తున్నాడు, వరాలంటే ఏంటో తెలుస్తున్నాడు, ఫలాలు ఎలా పండాలో అవన్నీ కూడా వాక్యాన్ని చదివినప్పుడు మనకి అర్థమవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదవకపోతే మనం సాతాను మాయలో పడిపోతాం. సాతాను మనల్ని వెంటనే ఓడిస్తాడు లోకంలో. కాబట్టి వాక్యం బాగా తెలుసుకోవాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక కీర్తనల గ్రంథము 119 అధ్యాయము, కీర్తనల గ్రంథం 119 అధ్యాయము 164 వచనాన్ని చూస్తే, కీర్తనల గ్రంథము 119, కీర్తనల గ్రంథము 119 అధ్యాయము, కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 164 వచనం, 119, 164 వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. ఆమేన్. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. గడి చెప్పండి, స్తుతించాలి అనండి అందరూ. స్తుతించాలి. దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం. కష్టములో నష్టములో, కష్టములో నష్టములో తోడై ఉన్నావు, వ్యాధులలో బాధలలో నీ చెంతన ఉన్నావు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అలాగ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. మన నోరు తెరిచి ఏం చేయాలి? స్తుతించాలి. సాతాను గాడు ఈ లోకంలో ఏం చేస్తాడంటే మనుషుల్ని స్తుతించేటట్లు చేస్తాడు, మనుషుల్ని స్తుతించేటట్లు చేస్తాడు. అబ్బా రాజ్యాది రాజా రాజ్య మార్తాండ, ఇంకా రానే ఉన్న మహారాజు గారికి, రానున్న ఎమ్మెల్యే గారికి, రానున్న ఎంపీ గారికి, రానున్న గ్రామ ప్రెసిడెంట్ గారికి అని మన నోటితో పొగిడించి మనల్ని దేవుడి దగ్గర కోపం, మన మీద దేవుడు కోపం వచ్చేటట్టు చేస్తాడు. వాళ్ళని గణపరిచేటట్లు, మన నోటితో వాళ్ళని గణపరిచేటట్లు చేస్తాడు. అలాంటి జీవితాలు మనం జీవించకూడదు. మనం ఉదయాన్నే లేవగానే ఫస్ట్ మాట స్తోత్రం, పడుకునేటప్పుడు స్తోత్రం, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి ఎలాంటి విజయం ఇచ్చినా స్తోత్రం. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు కరెక్ట్గా పెట్రోల్ బంక్ కాడికి వచ్చేలాకనే బండి అయిపోయింది. నేను దిక్కులు చూస్తున్నా, దేవా ఇక్కడ ఏదైనా ఇప్పుడు గినక ఆగిపోతే వచ్చావని కాదు, నేను కరెక్ట్గా ఇట్లా తిరిగినా ఇట్లా కళ్ళు తీసి ఇట్లా తిప్పాగానే ఎదురుగానే ఉంది బంకు. దేవా స్తోత్రం. ఏమని చెప్పినాడా? స్తోత్రం. ఇప్పుడు కృతజ్ఞత చెప్పాలా వద్దా? స్తోత్రం చెప్పాలా వద్దా? చెప్పాలి. అంటే దేవుడు చేసే ప్రతి మెరాకిల్కి మనం దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించాలి. చాలా మంది తమ జీవితాల్లో, నేను మరలా చెబుతున్నా, నా జీవితంలో కొన్ని వేల సార్లు దేవుడు మాట్లాడాడు. నాకు ఏ దర్శనం వచ్చినా అది నెరవేరుతుంది. అయితే నేను దేవుడి దగ్గర దర్శనాలు కానీ, ప్రవచనాలు కానీ, దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షతలు కానీ ఎలా పొందుకుంటున్నానంటే, ఉదయకాలంలో స్తుతిస్తా, సాయంకాలంలో స్తుతిస్తా. స్తుతి ప్రార్థన ద్వారా మాత్రమే సాతాను శక్తులను ఓడించగలం, మాంత్రికులను ఓడించగలం, దెయ్యాలను ఓడించగలం, రోగాలను, దీర్ఘకాలిక సమస్యలన్నిటి నుండి కూడా విడుదల పొందగలం. మనకి దర్శనాలు వస్తాయి, ప్రవచనాలు చెబుతాడు, మనం ఎలా దీవించబడతామో చూపిస్తాడు. ఇవన్నీ ప్రత్యక్షతలు ఎప్పుడు ఆయన్ని స్తుతించినప్పుడు మన గదిలోకి వచ్చి ఇవన్నీ చెబుతాడు. ఆయన్ని స్తుతించకపోతే మన గదిలోకి వస్తాడా? నిద్రపోతే వస్తాడా? నిద్రపోతే బ్రహ్మపరచ ఆత్మ వస్తుంది, నిద్రపోతే వెలుగుదూత వస్తుంది, నిద్రపోతే దురాత్మలు, దెయ్యాలు, సాతాను అంధకార శక్తులు మన ఇంట్లో కూర్చొని మనల్ని ఎదగకుండా, మనం ఫలించకుండా, మనం అభివృద్ధి చెందకుండా, మన ఆశీర్వాదం పొందకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి. అందుకని స్తుతి ప్రార్థన బాగా చేయాలి. ఎవరైతే స్తుతి ప్రార్థన బాగా చేస్తారో ఉదయం సాయంత్రం వారి ఎదుట నిలబడే శత్రువే భూమండలం మీద ఉండడు. అలా తుడిచేస్తాడు. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేరడు. యెహోషువ నువ్వు నన్ను స్తుతించు అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎంతటి దుర్గాన్నైనా స్తుతుల ద్వారా పడగొట్టే శక్తి యేసయ్యకు ఉన్నది. కాబట్టి మనం దేవుణ్ణి మనకి నియమించిన మన బ్రతుకు దినాలలో, మనకు దేవుడు ఏర్పాటు చేసిన నియమించిన దినాల్లో మనం ఆయన్ని ఎక్కువగా స్తుతించాలి. మన నోరు తెరిచి గట్టి చెప్పండి, ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించటం అంటే తెలుసా? స్తుతి అంటే ఏంటిది? ప్రభువా దేవా దేవా నీకే స్తోత్రం, రాజులకు రాజా నీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా నీకే స్తోత్రం, అద్వితీయుడా నీకే స్తోత్రం, అమరుడా నీకే స్తోత్రం, నిత్యాత్ముడా నీకే స్తోత్రం, ఉపకారాత్మ నీకే స్తోత్రం, దత్తపుత్రాత్మ నీకే స్తోత్రం, సైన్యములకు అధిపతి యెహోవా నీకే స్తోత్రం, సర్వలోకానికి మహారాజా నీకే స్తోత్రం. ఇలాగ దేవుణ్ణి మనం స్తుతిస్తున్నప్పుడు దేవుడు మన ఎదురు ఉన్నటువంటి దుర్గములన్నిటినీ పడగొట్టును గాక. ఆమేన్. ఆ తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం
వచనం చూస్తే అందరికి తెలిసిన వచనమే. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుణ్ణి మనం ఏం చేయాలంటున్నాడంటే, మనకు నియమించిన కాలంలో ఆరాధన చేయాలి. చెప్పండి అమ్మా, ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. యోహాను సువార్త 4:24లో అక్కడ రాస్తున్నటువంటి మాట, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. ఇప్పుడు మనం రాగానే ఇప్పుడు ఏం చేసినాం? 3 పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించాం. దేవుణ్ణి ఆరాధించటానికే మనం పుట్టాం. చాలా మంది తాగుతాం, తిరగటం, వ్యభిచారం చేయటం, అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, ఆ పనులు చేస్తున్నారు. కానీ దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఆరాధన చేయాలి దేవుణ్ణి. లోకంలో ఉన్నటువంటి చెట్టుకి, పుట్టకి, రాళ్ళకి, రప్పలకి, పాములకి, గుట్టలకి, వాటికి కాదు మనం ఆరాధన చేయాల్సింది. దేనికి ఆరాధన చేయాలి? ప్రకృతికి కాదు, ప్రభువుకు ఆరాధన చేయాలి. ప్రభువు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆత్మ రూపంలో మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ ఎక్కడికి పోతుంది? పరలోకానికి వెళ్తుంది. మనం కూడా ఆత్మ స్వరూపమే. కాకపోతే మనకి రక్త మాంసాలతో కూడిన మాంసాన్ని, దేహాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఈ లోక సంబంధం కాదు, మనం పరసంబంధులం కాబట్టి ఆత్మ సంబంధులైనటువంటి దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో. నీ నోట్లో ఎప్పుడు ఏముండాలి? సత్యం. నీ లోపల ఉన్న ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగున. మనకి దేవుడు నియమించిన కృపమా, వింటున్నా ఎటు పెడుతున్నా దృష్టి? దేవుడు మనకి నియమించిన, అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? దేవుడు మనకి నియమించినటువంటి కాలంలో దేవుడిని మనం ఏం చేయాలంటే స్తుతించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆరాధించాలి. ఏం చేయాలి? ఆరాధించాలి. దేంతోటి? ఆత్మతో సత్యముతో. ఆత్మ ఏడుంది? మన లోపల. సత్యం ఏడుంది? మన నోట్లో. ఆ రెండు కలిసి ఆరాధన చేయాలి. కొంతమంది చర్చికి వస్తారు, చర్చికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటారు. ఆడ నేను పాట పాడుతూ ఉంటా, వీళ్ళు బీరువా కాడ ఉంటుంది, ఇలా మైండ్ ఇట్లా కొడతా ఉంటారు. అర్థమవుతుందా? కొంతమందికి చికెన్ కుండకాడ ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడే ఉంటారా మీరు? అమెరికాలో ఉన్నారా? చెప్పండి, ఇక్కడే ఉన్నారా? వెరీ గుడ్. ఇదే అందుకనే ఇట్లాంటి దొంగ భక్తులు మందిరానికి వస్తారనే ఆత్మతో చెప్పాలి, సత్యముతో ఆరాధించమన్నాడు. అంటే శరీరంతో ఆరాధించమల్లా, నీ ఆత్మ అక్కడ ప్రజెంట్లో ఉండాలి. కానీ నీ ఆత్మను సాతాను గడి అడిగి తీసిపోతాడు. ఎక్కడెక్కడికో పోయేస్తాయి. ఆడికి పోయేస్తే నువ్వు దేవుడిని ఆరాధించినట్ట, దెయ్యాన్ని ఆరాధించినట్ట? దెయ్యాల ఆరాధనే నువ్వు చేసేది. కాబట్టి నీ మనసు ఇక్కడే ఉండాలి. నీ మనసు ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. అందుకని దేవుడు ఆ పదాలు రాశాడు, ఆత్మతోనూ సత్యంతో. కొంతమంది ఊహాలోకంలో ఉంటారు, కొంతమంది హీరోయిన్స్ పక్కన ఉంటారు, కొంతమంది సినిమా థియేటర్లో ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు, కొంతమంది ఏదో కొడుకు పుట్టాలనే ఆశతో, ఆకాంక్షతో చర్చికి వచ్చి అరే ఈడు ఎప్పుడు వదిలిపెడితే బాగుంటారా అనే తలంపుతో ఉంటారు. అలా ఉండకూడదు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో. గట్టి చెప్పండి, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. నేను చాలా మందిని చూశాను, చప్పట్లు కొడతా ఉన్నప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. చప్పట్లు బాగా కొడతా ఉంటారు, కానీ ఒకసారి నేను ఆపుతాను. వాళ్ళు ఆపంగానే ఎక్కడి నుంచో అక్కడికి వస్తారు. అంటే ఆడ అర్థమైంది, వాళ్ళు ఇక్కడ లేరు. ఏదో ఇట్లా భౌతికంగా కొడుతున్నారు. అలా కొట్టకూడదు. అలా ఆరాధన చేస్తే అది శాపగ్రస్తమైన ఆరాధన. అలాంటి ఆరాధన మనం చేయకూడదు. దేవునికి మహిమ కలుగును. ఇంకా 6వ పాయింట్ చూస్తే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము, 6వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, 6వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే 34:6. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 34:6 ఒకసారి చూస్తే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ ఇక మనం దేంట్లోకి వచ్చేసినాం? 6వ పాయింట్లోకి వస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రార్థన చేయాలి. గట్టి చెప్పండమ్మా, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టడం. దేవుడు మనకి ఇచ్చిన నియమించిన కాలంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. గట్టి చెప్పాలి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరోజు నా సేవా జీవితంలో బాగా సువార్త చెప్పి అలసిపోయి వచ్చి పడుకున్నా. చిన్న ప్రార్థన, 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసి పడుకున్నా.
పడుకున్న తర్వాత నా గదిలో నేనే ఉన్నా. నా గదిలో నేనుంటే నాకు ఒక దర్శనం వచ్చింది. నేను పడుకున్నట్టే ఉన్నా. ఆ దర్శనంలో నా పక్కన ఇంకొక ఆయన నిలబడి మోకాళ్ళ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవర్రా నా గదిలో మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు, నేను ఒక్కనే ఉన్నా తలుపేసుకున్నానంటే అక్కడ మోకాళ్ళ ప్రార్థన చేసింది కూడా నేనే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. అంటే నా ఆత్మ లేచి ఏం చేస్తుంది? చెప్పట్ల మీరు? ప్రార్థన చేస్తుంది. ఆత్మ లేచి ఏం చేస్తుంది? ప్రార్థన. మనం ప్రార్థన చేయకపోతే సాతానుడు అన్ని కుటుంబాల్లో గెలుస్తాడు. అర్థమవుతుందా? సాతానుడు వాడే యుద్ధం చేసి ఆత్మలను లాక్కుంటాడు, కానీ మనం సంఘాన్ని బలంగా కట్టలేం. కాబట్టి మనకి దేవుడు మనల్ని ఏం చేయమన్నాడంటే, నీ ప్రాణాత్మ దేహాలు పగిలిపోయేటట్లు, ఇరిగిపోయేటట్లు, ముక్కలయ్యేటట్లు బాగా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే యాకోబు అనే ఒక ఆయన బైబిల్లో ఉంటాడు. ఆయన్ని చంపటానికి 200 మంది సొంత అన్న 200 మంది తన కింద పనిచేసే దాసులు ఖడ్గములు పట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటారు. అయితే ఖడ్గములు పట్టుకొని బయలుదేరుస్తున్నప్పుడు ఈ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మగసిరి గలవాడై అక్కడ ప్రార్థన చేస్తాడు ఆ రాత్రి. ప్రభువా, ఈ రాత్రి గనక నువ్వు నన్ను కాపాడకపోతే నా పిల్లలు, నాకున్న సంపద, నాకున్న గొర్రెలు, నాకున్నటువంటి ఒంటెలు, నాకున్న గాడిదలు, నా భార్యలు, నా పిల్లలు, నాకున్న కొడుకులు, నాకున్న దాసాదాసీలు అందరూ నా అన్న దోచుకుంటాడయ్యా, నువ్వు నన్ను కాపాడయ్యా అని ఏడుస్తూ మొదలుపెట్టాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 200 మంది సైన్యాన్ని ఎంట పెట్టుకొని వస్తున్నాడు ఏశావు. ఎవరిని చంపడానికి? వార్త ఎలా వచ్చింది? యాకోబు దగ్గరికి వచ్చింది. అప్పుడు ఒంటరిగా ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా మొర్ర పెడతాడు. అప్పుడు దేవుడు అతనికి దగ్గరకు వచ్చి అతన్ని ఆశీర్వదిస్తాడు. తెల్లారే కల్లా వాళ్ళ అన్న కూడా వచ్చి హత్తుకొని ముద్దు పెట్టుకొని, నా ప్రియమైన తమ్ముడా, ఎంతకాలమైంది నేను చూడక అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగి. చూడండి, రాత్రికి రాత్రి పరిస్థితిని దేవుడు మార్చాడా లేదా? చెప్పట్లా. మార్చాడా లేదా? మొర్ర పెడితే మారుస్తాడు. మొర్ర పెడితే సృష్టిని తిప్పుతాడు. మొర్ర పెడితే నీ శత్రువు నీకు మిత్రువు అయ్యేటట్టు చేస్తాడు. మొర్ర పెట్టకపోతే శత్రువులాగానే ఉంటారు, సమస్యల్లాగానే ఉంటాయి. విడుదల పొందలేవు. నీ శక్తి చేతనైనను నీ బలము చేతన ఏమీ చేయలేవు. నా ఆత్మ ద్వారానే సమస్తమును చేయగలవు. ఈ మాట అందరు చెబుతారు నోటితోటి, కానీ క్రియల్లోకి వచ్చాక నిజంగా దేవుడి మీద ఆధారపడవు. అయితే కొన్ని కార్యాలు శక్తి, కొన్ని కార్యాలు బలము ద్వారా జరగొచ్చేమో కానీ కొన్ని కార్యాలు ఆత్మదేవుడు ఒక్కడే చేస్తాడు. ఇక ఎవరి వల్ల కాదు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ప్రార్థించాలి. ఏం చేయాలి? దావీదు గారి లాగా ఏం చేయాలి? ప్రార్థించాలి, వేడుకోవాలి, బతిమలాడాలి అని చెప్పండి. బతిమలాడాలి. ఇంకా ఒకసారి చెప్పండి. బతిమిలాడాలి. ఏమని బతిమిలాడాలి? ప్రభువా, నాకు ఆహారం లేదు ప్రభువా, నాకు వస్త్రాలు లేవు ప్రభువా, నాకు సొంత గృహం లేదు ప్రభువా, నాకు ఉద్యోగం లేదు ప్రభువా, నాకు నాయనా ప్రభువా తండ్రి వివాహం జరగలేదు ప్రభువా, మా ఇంట్లో వారికి అనారోగ్యం ఉంది ప్రభువా, మా ఇంట్లో వారి మీద శాపం ఉంది ప్రభువా, మా ఇంటి మీద పేదరికం ఉంది ప్రభువా, మమ్మల్ని వెంటాడుతుంది ప్రభువా తండ్రి ప్రభువా, ఉద్యోగం లేదు నాయనా, వ్యాపారం లేదు నాయనా, అభివృద్ధి లేదు నాయనా, ఆశీర్వాదం లేదు నాయనా, ప్రభువా కాపాడయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, హెచ్చించయ్యా, బలపరచయ్యా, కృప చూపించయ్యా. ఇలాగ మనం ప్రార్థన చేయాలి, వేడుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? వేడుకోవాలి, బతిమిలాడాలి. గట్టి చెప్పండి, బ్రతిమిలాడాలి దేవుణ్ణి, మొర్ర పెట్టాలి. మొర్ర అంటే ఏందో తెలుసా? దేవుడి సన్నిధిలో కూర్చొని విజ్ఞాపనలు చేస్తూనే ఉండాలి. అలాగ మనము దేవుడు మనకిచ్చిన కాలంలో మనం ఏం చేయాలంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఇంకా దేవుడు మనకు నియమించిన కాలంలో మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. చెప్పండి, ఏం చేయాలమ్మా? సువార్త ప్రకటించాలి. మార్కు సువార్త 16:15లో ఒక మాట రాయబడి ఉంది, మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏం చేయాలంటమ్మా? సువార్తను ప్రకటించాలి. దేవుడు మనకు నియమించిన కాలంలో మనం ఏం చేయాలంట? సువార్త. యేసయ్యను ఎరక్కపోతే నరకమే. యేసయ్యను తెలుసుకోకపోయినా, కుమారుని ముద్దు పెట్టుకోకపోయినా, కుమారుని అంగీకరించకపోయినా, కుమారుడు చూపించిన మార్గంలో నడవకపోయినా, కుమారుడు చెప్పిన ఆజ్ఞలు పాటించకపోయినా ప్రతి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది.
చాలా మంది పాపాలు చేసి కాదు నరకానికి వెళ్ళేది, యేసు ప్రభు వారి పేరు తెలియక నరకానికి వెళ్తున్నారు, యేసయ్యని అంగీకరించక నరకానికి వెళ్తున్నారు, యేసయ్యని రక్షకుడని గ్రహించలేక, అయ్యో మా బంధువులు ఎవరు సువార్త చెప్పలేదు, మా చుట్టాలు ఎవరు చెప్పలేదు, మా తోటి వారు మాకు ఎవరు సువార్త చెప్పలేదు, అయ్యో మనం చెప్పుంటే మా పాపాలు కడిగేసుకునే వాళ్ళం, మా దోషాలన్నీ తుడిచివేసుకునే వాళ్ళం, మేము ఈ నిత్య నరకాన్ని తప్పించుకునేవాళ్ళం. నరకం నుండి తప్పించబడాలి అంటే మనం నమ్మి బాప్తీసం పొందాలి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి నరక శిక్ష విధించబడతాది అని ఎంతో స్పష్టంగా బైబిల్ వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి మళ్ళీ మనం నోరు తెరిచి చాలా మంది బిజినెస్ గురించి, చాలా మంది వ్యాపారాలు, ఆ తర్వాత ఇంకా ఏయ్యో చీరల గురించి, మందుల గురించి, చిట్టీల గురించి, కాయగూరల గురించి, వంటల గురించి, ఆ తర్వాత ఉద్యోగాల గురించి, తర్వాత రాజకీయాల గురించి, అల్లరితో కూడిన ఆటపాటల గురించి, క్రికెట్ గురించి, ఆ తర్వాత సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ మన నోరు దేన్ని తెరిచి మాట్లాడాలి? మన నోరు యేసు క్రీస్తుని గురించిన సువార్తను గురించి ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి, సువార్త చెప్పాలి. భక్సింగ్ గారికి ఒకసారంట, ఆ భక్సింగ్ గారు అసలు ఎలా పట్టబడ్డో తెలుసా? ఎవరో ఒక పాస్టర్ గారు భోజనం పెడుతుంటే ఆ భోజనం తినడానికి వచ్చి ఆ పాస్టర్ గారు ఆ భోజనం పెట్టడానికి ముందు సువార్త చెప్పాడు. ఆ భోజనాన్ని తినడానికి వచ్చినోడు 30,000 సంఘాలు కట్టాడు. ఆమేన్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు కట్టాడమ్మా? ఎవరన్నా ఊహిస్తారా ఇది? భోజనానికి వచ్చినోడు 30,000 సంఘాలు కట్టినాడంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవరికి తెలియదు. ఏ వ్యక్తిలో ఎలాంటి మహిమ దాగబడి ఉందో, ఎలాంటి వజ్రాన్ని నింపాడో అది ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. పేతురు గారు ఆంద్రేయ గారు పేతురు గారిని పరిచయం చేశాడు. ఆంద్రేయ గారు వెనకబడ్డాడేమో కానీ పేతురు గారు అందరికంటే ముందు ఉన్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో నశించిపోతున్న ఆత్మలను సేవకులకు ఏం చేయాలి? పరిచయం చేయాలి. వారు మన బంధువులైనా కావచ్చు, మన ఊరు వారైనా కావచ్చు, మనకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే సేవకులకు పరిచయం చేస్తే వారు రక్షణలోకి వచ్చేదరుగాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి, సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకి ఊతమీయుడి, అందరి ఎర్లా దీర్ఘశాంతం గల వారై ఉండుడి, ఎవడికిని కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకునుడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. మనుషులకి మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. గట్టి చెప్పండి, సహాయాలు చేయాలి. గట్టి చెప్పాలి. ఈ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవిత కాలంలో, దేవుడు మనకు నియమించిన కాలంలో మనం ఇతరులకు సహాయాలు చేయాలి. ఇతరులకు మనం ఏం చేయాలి? సహాయాలు చేయాలి. మన దగ్గర ఉన్నాయే సహాయం చేయాలి, లేని వాటిని త్యాగాలు చేయకూడదు. కొంతమంది దేవుడు చెప్పిండు కదా అని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇచ్చేయకూడదు. అట్లా కాదు, మనం తిన్న తర్వాత మిగిలింది పక్కన వాళ్ళకి సహాయం చేసే స్థాయిలో మనం ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నాడు? మన జీవిత కాలంలో మనం ఏం చేయాలంట? దేవుడు ఎవరెవరికైతే సహాయాలు చేయమని నిన్ను నిలబెట్టాడో, నియమించాడో వారందరికీ మనం ఏం చేయాలంట? సహాయములు చేయాలి. ఏం చేయాలంట? సహాయాలు చేయాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం. అలాగనే ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23లో, సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆమేన్. రెండోది ఏందయ్యా అంటే, ఇంకొన్ని విషయాలు ఏందయ్యా అంటే, మన ప్రాణాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మను పరిశుద్ధపరచుకోవాలి. ఏం చేయాలంటమ్మా? పరిశుద్ధపరచుకోవాలి. ఆత్మలో కొన్ని బలహీనతలు ఉంటాయి, శరీరంలో కొన్ని బలహీనతలు ఉంటాయి, ఆ తర్వాత ప్రాణంలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ లోపాలు, ఆ వ్యసనాలు, ఆ బలహీనతలు, ఆ బంధకాలన్నీ మనం ఏం చేయాలంటే యేసయ్య వాక్యం ద్వారా, యేసయ్య ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, తర్వాత దేవుని అభిషేకం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా మనం వాటన్నిటిని, ఆ లోపాలన్నిటిని సరి చేసుకొని కడిగేసుకొని మనము ఆయన రాకడ వచ్చేసరికల్లా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మన లోపల ఎలాంటి కపటం, మన లోపల ఎలాంటి డాగు, మన లోపల ఎలాంటి పగ, కక్ష, ద్వేషము, అసూయ, విమతములు ఏవి పని చేయకుండా
మన ప్రాణాన్ని, మన ఆత్మను, అంటే జీవాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మను, మన శరీరాన్ని మూడింటిని పరిశుద్ధపరచుకొని ప్రభువు రాకడొచ్చేలకల్లా నిష్కలంకులుగా, నిందారహితులుగా మనం కనబడాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగాక. ఇలాగా ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేయాలంటే, దేవుడు మనకి నియమించినటువంటి కాలంలో మన జీవితాన్ని మనము గడపాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగు. అలాగనే కీర్తనల గ్రంథంలో కూడా ఈ 15వ అధ్యాయంలో దావీదు గారు యథార్థతను, నీతిని విడిచిపెట్టకుండా జీవించాడు. చెప్పండమ్మా, ఏం చేశాడంట? యథార్థతను, నీతిని విడిచిపెట్టకుండా బ్రతికాడు. గడి చెప్పండి. యథార్థతను, నీతిని మనం బతికినంత కాలం దేన్ని కలిగి ఉండాలంట? యథార్థతను. ఇదిగో చూడండి, దేవుడు యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఆయన పర్వతం ఎక్కాలంటే, ఆయన రాజ్యం వెళ్ళాలంటే మనం యథార్థవంతులుగా, అక్కడ రాశాడు, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఆయన పరిశుద్ధ పర్వతంలోనికి ప్రవేశిస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అలాగనే మళ్ళీ మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి. కొంతమందికి ఆయుష్ ఇస్తాడు, కొంతమందికి కరోనా వచ్చిన తర్వాత కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పరు. కరోనాలో కూడా బతికిచ్చాడు చాలా మందిని, కానీ కనీసం కృతజ్ఞత అనేది తెలియచేయరు. మందిరానికి రారు. ప్రభువా నేను బ్రతికినానంటే నీ కృప, నేను బ్రతికి ఉన్నానంటే నీ ధన్యత అని చెప్పరు. ఎన్ని వ్యాధులు, ఎన్ని సమస్యలు, ఎన్ని రకాలైన మరణదూతలు వచ్చి మీద పడ్డా వారు కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు. ఈ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం ఏదయ్యా అంటే అమెరికా దేశం. వాళ్ళు 2 పదాలు వాడతారంట. ఇది అందుకనే వారు ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేశంగా చలామణిది. 1 సారీ, 2 థ్యాంక్స్. ఒకటోది ఏంటంట? సారీ, క్షమాపణ అడుగుతారు. రెండోది ఏందో తెలుసా? ఎవరైనా ఏదైనా మేలు చేశారనుకో థ్యాంక్ యూ అంటారు. మన జీవితాల్లో మనం ఆ అమ్మ పిలిచి, సిస్టరు ఎవరికైనా భోజనం పెట్టినా థ్యాంక్ యూ అని చెప్పరు. వాళ్ళు ఇంకా అంతే ముఖం ముడుచుకొని పోతా ఉంటారు. నేను ఎన్ని వేల ప్రార్థనలు చేసినో మళ్ళీ తిరిగి నాకు ఫోన్ చేసిన వాళ్ళు కాదు, నాకు థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు కాదు. మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఇది. మనం ఎందుకు ఎదగట్లేదో తెలుసా? థ్యాంక్స్ అనేది మనకి ముఖమాట, ఈగో అడ్డు వస్తుంది మనకి. ఈగో అనండి. ఈగో అంటే గర్వం, ఈగో అంటే అహంకారం. ఆయనకి నేనేందులే చెప్పేది. అర్థమవుతుందా? అలా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేం చేయాలంటే కష్టపడి పని చేయాలి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 13, 15 వచనం ప్రకారం ప్రతిరోజు మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు మనకు నియమించిన కాలంలో కష్టపడి పని చేయాలి. గడి చెప్పనమ్మా, కష్టపడి పని చేయాలి. ఎలాంటి దోపిడీ, దౌర్జన్యాలు, మోసాలు, దగాలు, కుట్రలు మనం ఎవరిని చేయకూడదు. మనం కష్టపడి పని చేస్తే దేవుడు క్రమక్రమంగా అంచెలంచెలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన నీతికి తగ్గట్టు నేను సేవకు వచ్చినప్పుడు దేవుడు ఏడుస్తూ ఉండేవాడిని, ప్రభువా నన్ను ఆశీర్వదించాయంటే మొదట నువ్వు కొద్దిగా ఉండొచ్చు, తుదుకు నువ్వు మహా అభివృద్ధి నొందెదవు గాక. యోబు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. మొదట మనం కొంచెంగా ఉండొచ్చు, కానీ కొంచెం క్రమక్రమంగా దేవుడు కొన్ని రోజుల తర్వాత మనల్ని ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. నేను ఒక ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో ఏందో తెలుసా? దేవుడు అంట, ఏంటున్నారా సంతోషక్క, రూపమ్మ, రేణుక, దేవుడు అంట మనల్ని పుట్టించేటప్పుడు అన్ని సమకూర్చి పెట్టాడు. ఆ సమకూర్చే దేవుడు మన దేవుడు. ఇదిగో ఏమని రాశాడు? రోమిలికి రాసిన పత్రికలో ఆ మాట రాశాడు. అక్కడ చదువుకుందాం. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారి కోసము సమస్తము సమకూర్చి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎవరికంటమ్మా? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని వెరుగుదుము. మనల్ని పుట్టించిన తర్వాత మనకి సైకిల్ కావాలని, మనకి బైక్ కావాలని, మనకి కారు కావాలని, మనకి ఇల్లు కావాలని, మనకి పొలము కావాలని, మనకి ప్రతిష్ట కావాలని, మనకి పరువు కావాలని, మనకి అధికారం కావాలని, మనకి హోదా కావాలని, మనకి ఇంకా వైభవం కావాలని దేవుడికి తెలుసు. ఆయన మన కోసము సమస్తం. కానీ మనం ఈ మధ్యలో ఏం చేయాలి? ప్రార్థన కాదు, ప్రేమించాలి యేసుని. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరగాలి. నా కోసం సమస్తాన్ని సమకూర్చాడు. నా దగ్గరికి వస్తాయి చూడండి. యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. ఐగుప్తు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేశాడు తెలుసా దేవుడు? ఒక జీతాన్ని ఏర్పాటు చేశాడు. ఒక ఇంట్లో జీతానికి ఉన్నాడు. తర్వాత జైల్లోకి వెళ్ళాడు. జైల్లో ఉన్న తాళపు చేతుల గుర్తులన్నీ యోసేపుకి ఇచ్చాడు. మళ్ళీ జైలు కానించి మళ్ళీ ఎక్కడ తీసుకొని వచ్చాడు? రాజుగారి దగ్గరికి తీసుకొని వచ్చాడు. రాజుగారి దగ్గరికి తీసుకురాగానే రాజుగారి కాడ కళా దర్శనం చెప్పాడు. చెప్పగానే రాజుగారు, నీలాంటి దేవదూతల ఆత్మ కలిగిన వాడు నా దేశంలో ఎవరు లేరు చెప్పని ఆ దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. మళ్ళీ ఆ రాజుగారు అక్కడితో ఆగాడా? నీకు నమస్కరించని కాలు చెయ్యి ఈ దేశంలో ఉండనే ఉండదు. నా తర్వాత నీవు రెండవ రథం మీద ఈ దేశంలో ఎక్కి, నా రథం మీద ఎక్కి నువ్వు తిరుగు, నీకు లోబడని జనాంగమే ఉండదని చెబుతాడు. ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన, రాజుగారికి ఇష్టమైన బంధువు ఉంటే ఆ బంధువు కూతురుని తీసుకొని వచ్చి యోసేపుకు పెళ్లి చేస్తాడు. యోసేపుకు పెళ్లి చేస్తాడు, అధికారం ఇస్తాడు, ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తాడు, రథాలు ఇస్తాడు, అధికారాలు ఇస్తాడు, పరపతిని ఇస్తాడు, సింహాసనాన్ని ఇస్తాడు. తర్వాత సమస్తాన్ని సమకూర్చి భార్యనిస్తాడు. భార్యకి మళ్ళీ దేవుడు పిల్లల్ని పుట్టేటట్టు చేస్తాడు. మళ్ళీ వాళ్ళ బంధువులు, తల్లిదండ్రులు అందరూ వస్తారు, అన్నదమ్ములు అందరూ వస్తారు. ఒక్కడి కోసం ప్రపంచాన్ని గిర్రా 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 తిప్పాడు దేవుడు. ఆమేన్. తిప్పలేదా? మరి నీకు సమస్తాన్ని సమకూరుస్తాడా, సమకూర్చడా? మనం ఎటు పరుగులు తీయాల్సిన పల్లా, మనం యేసయ్యని ప్రేమిస్తే చాలు, అవన్నీ మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చును గాక. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. కాబట్టి దేవుడు మనకి నియమించిన కాలంలో మనం ఈ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కష్టపడి పని చేసుకుంటూ వెళ్తుంటే ఆ కష్టాన్ని దేవుడు చూసి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇలాగా క్రమక్రమంగా మనకి నియమించిన 70, 80, 100 సంవత్సరాల్లో దేవుణ్ణి మర్చిపోకుండా, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన గణపరుస్తూ, మన నోటితో ఆయన స్తుతిస్తూ, ప్రార్థన చేసుకుంటూ, ఆయన దగ్గర మెప్పును పొందుకుంటూ, ఘనతను పొందుకుంటూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ మనం వర్ధిల్లితే మన జీవితం ధన్యకరమైపోవును గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా తండ్రి, అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన